తీన్మార్ మల్లన్న ఈ చింతపండు నవీన్ అనేట ఆయన ఒక పదవి కూడా అనుభవించలేకపోయా కదా, ఒక అవకాశం ఇస్తే తప్పేంది అనే ఒక క్వశ్చన్ మార్కు చాలా మందిలో ఉన్నది. నేను చింతపండు నవీన్ తీన్మార్ మల్లన్న ఒక్కొని అంటలేను. ఇవాళ ఆయన గురించి ఏమంటారో చెప్పు. మరి ఆయన గురించి ఇటువంటి ఒక ప్రశ్న ఉన్నది, ఏమంటావు? ఈ దొంగకు ఇప్పుడు ఈయనకు ఈ దొంగనే కదా, దొంగని పోతే దూరంటారా? దొంగనే కదా, దొంగనే కాదు నిరూపించగలుగుతారా? కాదు నిరూపించగలుగుతారా? ఎట్లా దొంగ అంటే ఇప్పుడు ఫ్యాక్ట్ మీకు చెప్తున్నా. ఇవాళ దొంగ ఎట్లా అయ్యిండు కాదనే విషయం రెండే విషయాలు మీకు చెప్తాను. ఇవాళ నాకు చాయ్ పైసలు ఇయ్యు, నాకు అన్నం పైసలు ఇయ్యు అని చెప్పి దొంగతనం ఆలోచనలు కానీ డబ్బుల్ని కానీ అన్నిటిని దొంగతనం చేసిన దొంగ అంటారా ఏమంటారా మీరు చెప్పండి. ఇవాళ క్యూ న్యూస్ అని పెట్టుకున్నటువంటి తీన్మార్ మల్లన్న, క్యూ న్యూస్ అనేది క్యూ అంటే క్వశ్చన్ ఫర్ క్యూ న్యూస్, క్వశ్చన్ ఫర్ క్యూ న్యూస్ ఫర్ మల్లన్న కదా. క్యూ న్యూస్ అనేటువంటి ఆ లోగో ఏదైతే ఉందో, ఆ క్యూ న్యూస్ అనేటువంటి లోగో ఏదైతే ఉందో, దాని మిస్టరీ ఏదైతే ఉందో, అది ఒకే ఒక్కటి సినిమాలో మీరు చూడండి, మీరు ప్లే చేసి చూడండి. ఒకే ఒక్కటి సినిమాలో డైరెక్టర్ ఎన్ శంకర్ గారు, తమిళ డైరెక్టర్ ఎన్ శంకర్ గారు క్రియేట్ చేసినటువంటి క్యూ ఫర్ క్వశ్చన్ అక్కడ ఆనాడు ముఖ్యమంత్రిని అడుగుతారు. దాన్ని చూసి మల్లికాక వెంటనే బల్బ్ వెలిగింది. అబ్బా సేమ్ మీరు ఒకసారి చూడండి. ఒకే ఒక్కటి సినిమాలో జర్నలిజం అడుగుతా కడుగుతా ఇజ్జెత్తా అజ్జెత్ అని గత ముఖ్యమంత్రి టోటల్ కాఫీ ఇది. మీరు ఒకసారి చూడండి. కాఫీ కొట్టిండు మొత్తం ఇదంతా కూడా. మీరు నేను చెప్పడం కాదు, ఇప్పుడు కాఫీ కొట్టిన ఏమంటారు? దొంగ అంటారా? అదొకటి. చాయ్ పైసలు నేను పోరాటం చేస్తా ప్రజల కోసం, మనం లాదుకోనన్నావు. ఇదెవరు? విశారదన్ మహారాజ్ దగ్గర, విశారదన్ మహారాజ్ అనేటువంటి డిఎస్పీకి వ్యవస్థాపకులు, ఆయన చెప్తున్నటువంటి ప్రతి విషయాన్ని కాఫీ కొట్టాడు. ఈ కాఫీ కొట్టిన దొంగన పోతే ఏమంటారు చెప్పండి. ఓకే, చాయ్ 1,50,00,000 రూపాయలు నువ్వు ప్రభుత్వానికి విరాళం ఇచ్చినావు. నేను అంటున్నా, ఈ 1,50,00,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో మా పేద ప్రజల నుంచి నువ్వు దోసుకున్న డబ్బులు, మంచిగా చెప్తున్నా, మా పేద ప్రజల నుంచి నువ్వు దోసుకున్న డబ్బులు, మా చాయ్ డబ్బులు కదా. నువ్వు ఇలా ప్రభుత్వానికి 1,50,00,000 ఇవ్వడానికి సిద్ధమైన నువ్వు, మరి ఇదే పేద ప్రజలు నలుగుతా ఉంటే 5 నెలల నుంచి నీ మాట, నీ ప్రశ్న, నీ నాలుక ఏడబెట్టుకున్నావు. ఇంతవరకు ప్రశ్నించలేకపోయినావు నువ్వు అంటావు. అధికారం కాంగ్రెస్ పార్టీ అని గతంలో ఏ పార్టీ ఉంటే దాని మీద నిప్పులు జరిగినావు కదా, నేను తోపును తుడంగునని. మరి ఇప్పుడు ఆ నోరెక్కడికి పోయింది? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నువ్వు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నావు? ఎందుకు ప్రశ్నించలేవు? నువ్వు ప్రశ్నించినప్పుడు నువ్వు పదవుల కోసం వాళ్ళ మోకాల దగ్గర వాడి మోకరిల్లటోనివా? రేవంత్ రెడ్డి గారు ఇంత పొడు అంత పొడు అని చెప్పుకున్నావు కదా. ఇక నువ్వు ఎట్లా చేసుకుంటావు, ఇప్పుడు కూడా ఏం చేసుకుంటావు నాకు అనవసరం. కానీ మా ప్రజల నుంచి దోపికం చేసి నువ్వు అక్కడ కోవట్టి చేస్తా, ఒత్తాసు పలుకుతా అంటే మేము ఎట్లా ఇడిచిపెడతాం? మేము ఎట్లా ఇడిచిపెడతాం? నువ్వు దొంగ నిరూపించినాం కదా, మీ దొంగను మేము ఎందుకు ఇడిచిపెడతాం? ఇడిచిపెట్టమంటే ఏం చేస్తావు? ఎంత దూరం పోతావు? ఎట్లా చేస్తావు? చెప్తున్నాం కదా. ఇవల్ల తెలంగాణ సమాజంలో తెలంగాణ ప్రజలు, ఎందుకంటే తెలంగాణ మెజారిటీ ప్రజలు ఇది, ఎందుకంటే ఇది చైతన్యమైన ఓటు, ఇది చైతన్య పరుల ఓటు, ఇది విద్యావంతుల ఓటు, ఇది మేధావుల ఓటు కదా. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం, నిరుద్యోగం, పోరాటం, జ్ఞానం ప్రవవిల్లింది అని అంటే ఇవాళ వాళ్ళని కూడా మోసం చేయడానికి తీన్మార్ మల్లన్న మరో కుట్ర ఎత్తిండు. వాస్తవంగా ఎమ్మెల్సీ చేయడానికి నాకు ఏం అర్హత ఉందండి? తీన్మార్ మల్లన్నకి ఏం అర్హత ఉంది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ అర్హత లేదంట. ఏం అర్హత ఉంది చెప్పండి? ఏం అర్హత లేదంట. అరే కాంగ్రెస్ పార్టీని గాడితో పోల్చినోనికి నువ్వు ఎమ్మెల్సీ పదవి ఇస్తావు అంటే అదే నికాస్గా పోరాటం చేసినటువంటి ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి బక్కా జడ్సన్ అనే వ్యక్తిని మీరు సస్పెండ్ చేస్తారు. ఆయన 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మీరు 10 సంవత్సరాలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలి. 30 సంవత్సరాల నుంచి ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి బక్కా జడ్సన్ అనే వ్యక్తిని మీరు ఏ కారణం లేకుండా సస్పెండ్ చేసినప్పుడే మీ పార్టీ గాడిద, కాంగ్రెస్ పార్టీ గాడిద పార్టీ అని చెప్పి తీన్మార్ మల్లన్న ఏదైతే చెప్పిండో అది మీరు నిర్వర్తించుకున్నారు. అది నిజమైంది, నిజం మీరే చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఈ ఓడినాక ఉంటాను అనుకున్నావు తీన్మార్ మల్లన్న, ఓడిపోయినాక కాలస్ మళ్ళీ నిప్పులు జరుగుతుంది. ఆ నోరు మూపీయడం కోసం ఇది ఒక మొత్తం ఫిక్స్ అయిపోయాను పక్క. ఎందుకు బలీకా బక్రా చేసి పారేస్తారు చూడు, ఇదొకట. తర్వాత ఏమైంది? అద్దంకి దయాకర్ దళిత సామాజిక వర్గానికి చెందిన బిడ్డ అని చెప్పి అద్దంకి దయాకర్ ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డటువంటి అద్దంకి దయాకర్ను, ప్రతిపక్షాల మీద నిప్పులు జరిగి గర్జించేటువంటి అద్దంకి దయాకర్ను కాంగ్రెస్ పార్టీలో పిల్లింగ్ చేసి పారేశారు.
అంతకంటే మంచి పదవి ఇస్తా అద్దంకి దయాకర్ నా గుండెలో పెట్టి చూసుకుంటా అద్దంకి దయాకర్ ముందు మంచి రోజులు అని చెప్పేసి గుండెలో పెట్టుడేమో ముఖ్యమంత్రి గారు అన్నాడు. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు అద్దంకిని ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకుంటుండు. కానీ ఇలా యూజ్ అండ్ త్రో అంటే యూజ్ అండ్ త్రో కనబడతలేదా? అసలు మా మాల సోదరుల పరిస్థితి, మా మాల సోదరులు చాలా కోపం కొద్దున్నారు అద్దంకి దయాకరణ మీద. నువ్వు జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు అద్దంకి దయాకరణ మీదనే 100%. అద్దంకి దయాకరణ గడికొక్క కండు పూటకు పార్టీ మారినడేమో, నువ్వు వచ్చి కాంగ్రెస్ పార్టీలకు అత్తాడు, ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుంటాడు, గెలుతాడు, మంత్రి అవుతాడు, అన్న మంత్రి అవుతాడు, తమ్ముడు మంత్రి అవుతాడు. నువ్వు పార్టీని పట్టుకొని ప్రతిపక్షాల మీద విరుచుకుపడి ఇవాళ ప్రతిపక్షాలను గడగడలాడించి నువ్వు ఇలా రేవంత్ రెడ్డికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లెక్కుంటే వాళ్ళు కథం నేను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లెక్క వాడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు. అవసరం తీరిన తర్వాత రేవంత్ రెడ్డికి అద్దంకి దయాకర్ అనేట ఆయన బుల్లెట్ ప్రూఫ్ అంతే కదా. మునుగోడ్ల నేర్చుకున్నావు ఏడ నేర్చుకున్నా అంటే వాళ్ళు చేస్తున్న విషయాన్ని చెప్తున్నా నేను. అంతేనా? ఈ నేర్చుకోవడానికి ఏమైనా తెలంగాణ పోరాటమే నేర్పింది కదా. గిన్ని పాటలు వాడినావు, గిన్ని ముచ్చట్లు చెప్పినావు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద, తీన్మార్ మల్లన్న మీద, ఎమ్మెల్సీ ఎన్నికల పైన చెప్తా ఉన్నావు, ఇప్పుడు అద్దంకి దయాకర్ అన్న మీద కూడా చెప్తా ఉన్నావు.